కిరణ్ అబ్బవరం కా మూవీతోని ఆయన ఎంత మంచి సక్సెస్ చూసాడంటే చాలా మంది కూడా ఇంకా సినిమాలు మానేసి చాలా మంది అనుకున్నారు. సో ప్రజెంట్ అయితే ఆయన తొందరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు, తండ్రి కాబోతున్నాడు అనే ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది అఫీషియల్ గా బయటకు రావడం జరిగింది. అయితే తనకు సంబంధించి వాళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. సో వాళ్ళిద్దరి రాజావారు రాణివారు మూవీలో తన హీరోయిన్ గా చేసింది. దాని తర్వాత వాళ్ళిద్దరి స్నేహం అనేది ప్రేమగా మారి మొన్న 2024 ఆగస్ట్లో అయితే ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆవిడ ప్రజెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో తొందరలోనే కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు. అయితే ఇదే సందర్భంలో ఆయన ఏమైపోయిందంటే సినిమాలు చెయ్యట్లేదు, ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కా మూవీ తర్వాత ఆయన సినిమాలు చెయ్యరు, ఇంకా ఆపేశారు అని చెప్పేసి అంటే, అయితే ఆయన సినిమాలు ఏం ఆపేయలేదు, జస్ట్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఇప్పుడు ఐ గెస్ తనకి 2nd మంత్ ఆర్ 3rd మంత్ అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది 3rd మంత్ కి బయట పెడతారు కదా దిష్టి దాకకుండా అని చెప్పేసి. సో మేబీ 2nd or 3rd మంత్ ఉంటుంది అనుకుంటా. సో తాను ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పడంతో ఇక ఫ్యామిలీకి కేర్ ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఫ్యామిలీలో ఒక బాబు కానీ పాప కానీ వస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకంటూ కేర్ తీసుకోవాలి. ఇక అమ్మాయి తరపున వాళ్ళు ఇంకా కిరణ్ అబ్బవరం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తన ఫుల్ కేర్ తీసుకుంటున్నారు. అందుకోసం అని చెప్పి సినిమాలు చేయట్లే కానీ ఆయనకి కా మూవీతో 50 కోట్ల మార్కెట్లోకి వెళ్ళిపోయారు. అయితే ఆ మార్కెట్ వచ్చింది కదా ఇదే చాలనుకుంటున్నారేమో అంటే కాదు, ఆయన నెక్స్ట్ సినిమా తీస్తారు. బట్ దానికి కొంచెం టైం పట్టొచ్చు. ఈ మధ్య కూడా మధ్యలో షూటింగ్కి వెళ్తున్నారంట. లైక్ టైం దొరికిన టైంలో వెళ్తున్నారు కానీ అఫీషియల్గా ఇంకా మొత్తం షూటింగ్ కే డెడికేట్ చేయకుండా ఫ్యామిలీకి కూడా ఎక్కువ డెడికేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినప్పుడు మన రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, పెద్ద పెద్ద హీరోలు కూడా ఖచ్చితంగా వాళ్ళ డేలో కొంత సమయం అనేది ఇక్కడ ఫ్యామిలీ కేటాయిస్తుంటారు. సో ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా పక్కన ఉండాలి. కాబట్టి ఈయన కూడా అప్పుడప్పుడు షూటింగ్స్కి వెళ్తూ సో మొత్తం చాలా మంది ఏమనుకున్నారంటే ఇంకా కా మూవీ తర్వాత సినిమాలు చేయడానికి ఆయనే చెప్పాడు కదా ఇంకా చేయడం, ఇట్లాంటివి ఏవి కాదు. సినిమా మంచి సక్సెస్ అయింది. ఇక్కడ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ వైఫ్ పక్కన ఉండాలి. కాబట్టి ఆయన ఎక్కువగా బయట కనిపించలేదు. సో మొత్తానికి అయితే వస్తారు, సినిమాల్లోకి వస్తారు అఫీషియల్ గా. ఇంకా ఆయన ఆల్రెడీ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఇంకా మరి ఆయన మంచి తండ్రి, ఎందుకంటే ఆయన మంచి హీరో, అదేవిధంగా చాలా మంచి మనిషి. సో వాళ్ళ భార్య రావడం వల్ల ఆయనకు చాలా లక్ వచ్చిందని అనుకోవచ్చు. మరి ఇప్పుడు పాప అయినా బాబు అయినా పుట్టిన తర్వాత ఆయన లక్ ఇంకా రెట్టింపై ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం.